మీడియా మిత్రులు నమస్కారం. ఈ మధ్యన ఎన్నికల ప్రచారం ప్రారంభమైన తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా కొద్దిమంది శాసనసభ్యులు వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ నల్గొండ జిల్లా అభివృద్ధి పైన కూడా మేము చర్చలకు సిద్ధమని మాట్లాడాం. నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2014 ముందు నల్గొండ జిల్లా ఏముండే, మన సాగునీళ్ళ పరిస్థితి ఏంది, మన తాగునీళ్ళ పరిస్థితి ఏంది, మన విద్యుత్ పరిస్థితి ఏంది, మన రోడ్ల పరిస్థితి ఏంది, మన పట్టణాలలో సౌకర్యాల పరిస్థితి ఏంది, మన గ్రామాలలో సౌకర్యాల పరిస్థితి ఏంది, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని కరెంటు, మంచినీళ్ళ కొరకు 3 గంటలు 4 గంటలు కరెంటు కొరకు ఎదురు కూర్చోవలసిన పరిస్థితి, పట్టణాల్లో ట్యాంకర్ కొరకు ఎదురు చూస్తూ నిలబడి వచ్చిన ట్యాంకర్లో ఒక బిందె ఎనక దొరకదు అని చెప్పి ట్యాంకర్ల దగ్గర కొట్లాడుకోవాల్సిన మహిళలు పరిస్థితి, దుస్థితి, గ్రామాలలో 2-3 కిలోమీటర్ల దూరం పోయి ఒక బిందెడు మంచినీళ్ళు ఎత్తుకొని రావాల్సిన పరిస్థితి. ఒకప్పుడు అద్భుతంగా వ్యవసాయంలో వెలిసిల్లిన ఈ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, కాంగ్రెస్ పార్టీ హయాంలో మొత్తం చెరువులన్నీ కబ్జాలకు గురై పూడిపోయి గంగాలలాగా ఉండాల్సిన చెరువులు స్తంభాలలాగా తయారైపోయి వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కృష్ణార్పణం చేసి నల్గొండ జిల్లాను ఎడారి చేసింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన. అదేవిధంగా రోడ్ల దుస్థితి, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోయే పరిస్థితి లేదు, పట్టణాల నుంచి గ్రామానికి పోయే పరిస్థితి లేదు, తండాలకు పోయే పరిస్థితి అసలే లేదు. తండా నుంచి మండల కేంద్రం రావాలన్నా, తండాల నుంచి నియోజకవర్గ కేంద్రం నుంచి రావాలన్నా ఎండాకాలం వస్తే మోటార్ సైకిల్ మీద వెళ్తే ఇంటికి వెళ్ళి దిగిన తర్వాత చూసుకుంటే ఒకరినొకరు గుర్తుపట్టలేని పరిస్థితి, అరిచే మందం దుమ్ముగట్టి. వర్షాకాలం అయితే బట్టల పరిస్థితి ఏందో మనందరూ గుర్తు తెలుసు. ఎక్కడ ఒక రోడ్డు 10 కిలోమీటర్ల రోడ్డు పోవాలి, ప్రయాణం చేయాలంటే గంట పైన సమయం అన్నాడు. కార్లు పోలేని పరిస్థితి ఏ తండకు కూడా, ఏ గ్రామానికి కూడా. పట్టణాలలో రోడ్ల దుస్థితి ఏముండెనో, శ్మశానాల పరిస్థితి ఏముండెనో, పార్కుల పరిస్థితి ఏముండెనో ఇవన్నీ మన అనుభవంలో ఉన్నాయి. దేవరకొండలు లాంటి చోట సొంత బిడ్డలు నమ్ముకోవాల్సిన దుస్థితి ఆ రోజు ఇంటికెళ్ళక. మునుగోడులో ప్రారంభమైన ఫ్లోరిన్ మొత్తం నల్గొండ జిల్లాను కబలించి దాదాపు 2 లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు జానారెడ్డి గారి సాక్షిగా ఈ జిల్లా నేలిన జానారెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, దామోరెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, ఇంకా ఇతర మంత్రులు పురుషోత్తమ్ రెడ్డి గారు, ఇతర మంత్రులందరూ కూడా ఏం జరిగిందో వాళ్ళ హయాంలో ఒక్కటి చెప్పండి. చాలా మాట్లాడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు. ఒకటి గిది మేము గుర్తుంచుకోదగ్గది, ఈ జిల్లా ప్రజలకు మాకు ఇన్నిసార్లు మమ్మల్ని ఎమ్మెల్యేలను చేసినందుకు, మంత్రులను చేసినందుకు ఇది ఒకటి ఇచ్చిన మీ జిల్లా ప్రజలకు మా గుర్తుగా అని చెప్పి ఒకటి చెప్పమనండి. ఎక్కడ ఉందేమో. స్వయంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కూడా మంచి లేని దుస్థితి, నాగార్జున సాగర్ పట్టణంలో, నందికొండ పట్టణంలోనే మంచి లేని పరిస్థితి. ఇవాళ ఏముందో మీ అందరికీ కూడా తెలుసు. జిల్లాలో మొత్తం ప్రతి పట్టణం ఎంత అద్భుతంగా, ఎంత సుందరంగా తయారైందో చూశాను. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు డబుల్ రోడ్, మండల కేంద్రం నుంచి ప్రతి గ్రామానికి తప్పకుండా బీటీ రోడ్లు, ప్రతి తండాకు, ప్రతి చిన్న హ్యామ్లెట్కు కూడా పూర్తి స్థాయిలో రోడ్లు, గ్రామాలలో అంతర్గత రోడ్లు, పట్టణాలలో అద్భుతమైన రోడ్లు, రోడ్ల విస్తరణ ఏ రకంగా సుందరీకరణ జరిగిందో చూశాను. ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో శ్మశాన వాటికల నిర్మాణం, డంప్ యార్డ్ల నిర్మాణం, పార్కుల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు ఎట్లా అయినవి చూసేది 10 ఏళ్లలో. మరి వారి కాలంలో ఏముండేనో
ఊర్లకు ఊర్లు వల్లకాడ్లు అయినాయి తప్ప నల్లగొండ జిల్లా కరువు జిల్లా అయింది తప్ప ఇంకోటి కాదు మీరు మీ కాలంలో. నిజమే, ఈ జిల్లా ప్రజలకు అనుభవంలో ఉంది. బీఆర్ఎస్ పరిపాలన వచ్చిన తర్వాతనే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈ జిల్లాలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి పరిపాలన 3 జిల్లాలు చేసినాం. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, నల్గొండ జిల్లాగా అయినాయి. 3 జిల్లాలకు 3 మెడికల్ కళాశాలలు తెచ్చింది. బ్రహ్మాండంగా అద్భుతంగా సేవలు అందించి, కోవిడ్ లాంటి సందర్భంలో అద్భుతమైన సేవలు ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచింది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆసుపత్రి. ఇవాళ వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా అద్భుతమైన సేవలు ఇచ్చి, ఒకనాడు ఓపీనే రాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇవాళ డెలివరీలు చేసుకోవడానికి కూడా ధైర్యం ఇచ్చే పద్ధతుల్లో ఏ రకంగా బలోపేతం చేసినో చూసి, జిల్లాలో 100కు పైగా గురుకుల పాఠశాలలు, ఎస్సీ గురుకుల పాఠశాలలు, ఎస్టీ గురుకుల పాఠశాలలు, మైనార్టీ గురుకుల పాఠశాలలు, బీసీ గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి వాటిని వాళ్ళ కళాశాలలుగా దాదాపు 90 పైగా కళాశాలలుగా అభివృద్ధి చేసి ఒక అద్భుతమైన నాణ్యమైన విద్యను అందించాం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, అల్ట్రా మెగా పవర్ ప్లాంట్, భారతదేశంలోని నెంబర్ 1 మెగా పవర్ ప్లాంట్గా 4000 మెగావాట్లతో నిర్మాణం చేసి వాళ్ళ ఆ ప్రాంతం యొక్క రూపురేఖలు మార్చే పరిస్థితి తీసుకొచ్చింది. మరొక వైపు యాదాద్రి ఆలయ నిర్మాణం ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతం. ఇంకొక వైపు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ మల్కాపురం దగ్గర. ఈ రకంగా జిల్లా స్వరూపాన్ని మార్చేసి 10 ఏళ్లలో అద్భుతమైన అభివృద్ధి. ఇంకొక వైపు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ మల్కాపురం దగ్గర. ఈ రకంగా జిల్లా స్వరూపాన్ని మార్చేసి 10 ఏళ్లలో అద్భుతమైన అభివృద్ధిని తీసుకొచ్చు. దాదాపుగా 75,000 కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చి ఒకవైపు అభివృద్ధిలో మరొక వైపు సంక్షేమంలో ఈ జిల్లాను ముందు వరుసలోకి తీసుకొచ్చి, ఒకప్పుడు 2014 ముందు అన్నానికి ఇబ్బంది పడ్డ ఈ జిల్లా ఇవాళ భారతదేశానికి అన్నం పెట్టే పరిస్థితికి వచ్చింది. దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి భారతదేశంలో నెంబర్ 1 జిల్లాగా నల్గొండ జిల్లా వరుసగా 4 సంవత్సరాలు రికార్డు సృష్టించింది. ఇది మనందరి అనుభవంలో ఉంది. జానారెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీ పుత్రవాత్సల్యంతో కుమారుడికి సీట్ ఇప్పించుకున్నారు, సంతోషం. మరి జిల్లా ప్రజలు ఎందుకు ఓటేయాలి? ప్రజలకు మీ వారు చేసిన సేవలేంది? 35 ఏళ్ళు మిమ్మల్ని శాసనసభ్యుడిగా 15 సంవత్సరాలు మంత్రిగా ఇస్తే మీకు అవకాశం ఏం చేసిరని మీకు ఇవ్వాలి? మీ వారసులకు కూడా ఓట్లేయాలి ప్రజలు. ఎట్లా ఓట్లేయాలి? ఇప్పుడేం చేసిండ్రు? చిన్న కరువు. వాస్తవానికి నాగార్జున సాగర్ ఎడమ కాలువ పైన ఇటువంటి కరువు పరిస్థితి గతంలో 2 సార్లు వచ్చింది మేము అధికారంలో ఉండగా. 510 అడుగుల ఎత్తులో ఉన్న నాడు కూడా నీళ్లు, ఇటువంటి పరిస్థితి వచ్చినా సరే మేము ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తే పాలేరు నీళ్లు తీసుకుపోయే సాకుతోని రైతాంగాన్ని బతికించుకోపోండి అని చెప్పిండ్రు. బ్రహ్మాండంగా రైతాంగానికి నీళ్ళు ఇచ్చి బతికించడం 2 సార్లు. ఇవాళ మీరు చేయలేకపోయారు. 515 అడుగులు ఉన్నా మీరు ఇవాళ చేయలేకపోయారు. రైతుల పట్ల ప్రేమ లెక్క, చిత్తశుద్ధి లెక్క. నిజమే, ఏదో రకంగా మోసం చేసి అన్ని వర్గాల ప్రజల్ని, రైతులకు 10,000 రైతు బంధు 15,000 చేస్తామని, 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 500 బోనస్ ఇస్తామని, అదన్నీ డిసెంబర్ 9 నాడే అమలు చేస్తామని మాట ఇచ్చిండ్రు. రైతులు నమ్మిన మిమ్మల్ని. పెన్షన్దారులు, మా పెద్ద కొడుకు కేసీఆర్ మమ్మల్ని జాతున్నాడు అని చెప్పి నమ్మిన పెన్షన్దారులను మేము చిన్న కొడుకులం వచ్చినాం 4,000 రూపాయలు చేస్తామని చెప్పి నమ్మించి వారిని మోసం చేశారు. యువతరం తప్పకుండా మీకు ప్రతి మనిషికి ఉద్యోగం ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, అప్పటి వరకు మీకు నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవాళ వాళ్ళను కూడా నట్టేయడం ముంచారు. విద్యార్థులు, కొత్తగా ఓటాకు వచ్చిన విద్యార్థులు, వాళ్ళను కూడా వదలకుండా మీకు 5 లక్షల రూపాయల కార్డు ఇస్తాం, మీరు ఎప్పుడంటే అప్పుడు కార్డు ఏటీఎంలో పెట్టి పైసలు తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళను మోసం చేశారు. మొదటిసారి ఒకటి వచ్చిన విద్యార్థులను కూడా మీకు స్కూటీ ఇస్తామని చెప్పి మోసం చేశారు. వాళ్ళని వదలలే. మహిళను 2,500 ఇస్తాం మీకు ప్రతి నెల, 500కు గ్యాస్ ఇస్తాం, ఉచిత విద్యుత్ ఇస్తాం, ఇన్ని చెప్పిండ్రు. ప్రతి మనిషిని 420 హామీలు ఇచ్చి ప్రతి మనిషిని మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. కనీసం నీళ్ళు ఇవ్వలేరా?
కళ్ళ ముందు ఉన్న నీళ్లు, నాగార్జున సాగర్లో ఉన్న నీళ్లు బయటికి తీసుకొచ్చి ఇవ్వలేకపోయారు. రాలేదంటే వచ్చినాయి నీళ్లు. 12 రోజులు వరుసగా ఖమ్మం పోయినాయి, పాలేరు పోయినాయి. ప్రతి తూము దగ్గర 10 మంది పోలీసులను పెట్టి రైతును కాలువ కట్టెక్కనీయకుండా భయపెట్టించి రైతుల కళ్ళల్లో నీళ్లు వస్తుంటే కాలువలో నీళ్లు పోయినాయి తప్ప మీ అధికారం, మీ పెత్తనం రైతాంగాన్ని బతికేలేకపోయింది. మరొక వైపు కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్లు, కాళేశ్వరం నీళ్లను కూడా ఉన్న నీళ్ళని కూడా ఇవ్వలేకపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా. ఇంతింతే ఎగిరెగిరి దునికి వెంకటరెడ్డి ఎక్కడ పడ్డావు, ఇళ్ళకి పడ్డావు, ఎందుకు పడ్డావు? రైతాంగాన్ని కాపాడే విషయంలో నీళ్ళు ఇవ్వకపోయినరు. ఇంట్లో ఉన్న రైతుని తీసుకొచ్చి పొలం చేసుకోమని చెప్పి 3 తడుల నీళ్ళు ఇచ్చి రైతుతో 20-25 వేల రూపాయలు పెట్టుబడి పెట్టించి వాళ్ళ రైతులని నట్టేట ముంచారు. ఒక్క తడి నీళ్ళు ఇస్తే పొట్టకొచ్చిన దశలో ఒక్క తడి నీళ్ళు ఇస్తే బతికిపోయే రైతుల్ని ఒక్క తడి నీళ్ళు ఇవ్వకుండా కర్కశంగా కేవలం కేసీఆర్ను బదనం చేయాలి కాళేశ్వరం విషయంలో అని చెప్పి రైతాంగాన్ని మోసం చేసి నేరపూరితమైన చర్యకు పాల్పడ్డారు మీరు. ఈ జిల్లాను గత 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎట్లా నాశనం చేసిండ్రో మళ్ళీ మీ చేతికి వస్తే 4 నెలల్లోనే మళ్ళీ నరకం చూపిస్తారు. ఇవాళ ఎందుకు ఇవ్వలేకపోయినరు? మీ చేతిలో ఉన్న వాటిని సోయి లేదు ప్రజల పట్ల, రైతుల పట్ల. ఏదో ఒక అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని బయటపడదాం, 5 ఏళ్ల తర్వాత కదా మళ్ళీ మనం ఏం చేస్తారన్న అహంకారం. ఇది ఇవాళ మీరు ప్రదర్శిస్తా ఉన్నారు. అది ఎక్కడైనా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా, అది దేవరకొండనా, అది భువనగిరా, అది ఆలేరా, అది నకరెక్కల్లా, అది తుంగతుర్తి, అది మునుగోడ, అది నాగార్జున సాగరా, మిర్యాలగూడనా, హుజూర్ నగరా, కోదాడనా, సూర్యాపేటనా, తుంగతుర్తి, నల్గొండ, ఎక్కడైనా ఇస్తుంది. ప్రతి చోట ఇదే పరిస్థితి. 4 రోజుల్లోనే పోలీసుల మీద ఆధారపడే బతికైంది మీకు. పోలీసుల్ని వాడి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలపైన కేసులు పెడతామని, జైలు వేస్తామని, లేదు ఇంజనీర్లను వాడి, ఇంజనీరింగ్ అధికారులను వాడి మీ బిల్లులు ఇయ్యం, మీరు జానారెడ్డి గారిని కలిసి ఇస్తాం, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవండి, మీరు వెంకరెడ్డిని కలవండి, మీరు రాజగోపాల్ రెడ్డిని కలవండి, లేకపోతే మీకు బిల్లులు రావని చెప్పి వాళ్ళతో భయపెట్టించి మా నాయకులను గుంజుకోగలుగుతున్నారేం కానీ ప్రజలు వేలాదిగా బయటకు వస్తున్నారు మీ నిర్వాహకం చూసి. ఏ రకంగా దుర్మార్గమైన పరిపాలనను చేస్తున్నారో, 4 నెలల్లోనే 4 సంవత్సరాల నరకం ఎట్లా చూపిస్తున్నారో ఈ జిల్లా ప్రజలకు అర్థమైంది. పోలీసులను అడ్డం పెట్టుకొని ఓట్లు ఎంచుకోవాలి, ఏదో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ సాధ్యం కాదు. మీ దుర్మార్గాలు ప్రజలు గమనించారు. ఎట్టి పరిస్థితులలో కూడా మీకు ఓటుతోనే బుద్ధి చెప్పాలన్న నిర్ణయానికి నల్గొండ జిల్లా ప్రజలు వచ్చిండ్రు. ప్రజలు ఇవాళ చైతన్యం వచ్చింది. మీ ప్రతి కదలికను కూడా చూస్తున్నారు. మీరు ఏ రకమైన అక్రమాలకు పాల్పడుతున్నారో, ఏ రకంగా ప్రజల్ని, నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారో ప్రతిదీ కూడా ప్రజల దృష్టిలోకి వెళ్తుంది. రైతు బంధు అందరికి ఇవ్వమని చెప్పి కేసీఆర్ గారు గర్జించిన తర్వాత అందరికి ఇస్తామని చెప్పి మోసం చేసి, ప్రకటన చేసి, మోసం చేసి మీరే ఒక కేసు వేయించి, ఒక అనామకుడితోని కాంప్లైంట్ చేయించి పైసలు ఇవ్వకుండా ఆపి కేసీఆర్ గారు తయారు చేసి పెట్టిపోయిన 7,500 కోట్ల రైతు బంధును కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు తీసుకొని ఏ రకంగా రైతాంగాన్ని మోసం చేసిండ్రో కూడా ప్రజలు గమనించిండ్రు. మోసపోయిన ప్రతి ఒక్కరూ ఇవాళ తిరుగుబాటు చేస్తున్నారు. తప్పకుండా ప్రజానికానికి, ఉమ్మడి జిల్లా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి పట్టణము, ప్రతి గ్రామం మీ కళ్ళ ముందే ఎంత మార్పు వచ్చిందో చూసిండ్రు. 10 ఏళ్లలో ఎటువంటి సౌకర్యాలు కల్పించబడ్డాయో. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో కేసీఆర్ గారు చెట్ల పెంపకం గురించిన ట్యాంకర్లు, ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఇవాళ మంచినీళ్ళని తీసుకురావడానికి ఉపయోగపడుతున్నాయి. మళ్ళీ ట్యాంకర్లు ప్రత్యక్షమైనవి. మళ్ళీ ఇవాళ పట్టణాలలో, గ్రామాల్లో తేడా లేకుండా బిందెలు పట్టుకొని మళ్ళీ రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి ఈ జిల్లా, అక్క జిల్లాలకు వచ్చింది. మరొక వైపు కృష్ణను తీసుకుపోయినరు, కేంద్రానికి అప్పచెప్పినరు. నాగార్జున సాగర్ కట్ట మీద ఇవాళ ఎందుకు కేంద్ర బలగాలు ఉన్నాయి? నాగార్జున సాగర్ కట్ట మీద అడుగు పెట్టడానికి జానారెడ్డి గారికి కూడా ఎందుకు ధైర్యం లేదు? ఈ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకరెడ్డి గారు కట్ట మీద పోగలుగుతారా ఇవాళ? ఆ పరిస్థితి ఉంటే ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోయినారు మీరు? నిన్న ఒక్క తడి నీళ్ళు ఇచ్చుంటే ఇవాళ వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు బతికేది కదా. కాంగ్రెస్ ఏమో కృష్ణను
కేంద్రానికి ఇచ్చింది. బీజేపీ ఏమో ఒకవైపు గోదావరిని తీసుకుపోయి తమిళనాడు తీసుకుపోతాం, కావేరీ నదిలో కలుపుతాం, వాళ్ళకి నీళ్ళు ఇస్తామని చెప్పి ఒక కుట్ర మొదలుపెట్టింది. ఇవాళ ఈ రెండింటి నుంచి, ఈ రెండు కుట్రల నుంచి బయటపడాలంటే తప్పకుండా ప్రజలు కేసీఆర్ వైపే చూడాలి. కేసీఆర్ నీడలోనే ఉండాలి తప్ప మనం ఈ రెండు పార్టీలు మనల్ని ముంచిన పార్టీలే, రేపు మళ్ళీ ముంచే పార్టీలే. ఎందుకంటే మహారాష్ట్రలో అయినా ఈ రెండు పార్టీలు ఉన్నాయి, కర్ణాటకలో రెండు పార్టీలు ఉన్నాయి, తమిళనాడులో ఈ రెండు పార్టీలే ఉన్నాయి. మరి తప్పకుండా ఈ పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు ఎవరు నోరు తెరవదు. కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని బీజేపీ వ్యతిరేకించదు, బీజేపీ చేసే పనిని కాంగ్రెస్ వ్యతిరేకించదు. ఇద్దరు తోడు దొంగలై మన రెండు నదుల్ని దోసుకుపోయే ప్రమాదం ఉంది. నల్గొండ జిల్లా బ్రతకాలంటే తప్పకుండా మనకు శాశ్వతంగా మనకు జీవితాన్ని ఇచ్చేది గోదావరి, కృష్ణలు. మరి వాటిని కాపాడుకోవాలంటే కేసీఆర్తో ఇది తప్ప కొట్లాడడం ఇంకోటితో కాదు. మరి మన రెండు పార్లమెంట్ సీట్లు కూడా కేసీఆర్ గారికి అప్పచెప్తే, కారు గుర్తు అభ్యర్థిని గెలిపిస్తే రేపు ఢిల్లీలో కొట్లాడి మన నీళ్ళల్లో మన హక్కులు సాధించడానికి కేసీఆర్కు బలం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకే జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రత్యేకించి రెండు నదులు కాపాడుకోవాలి. ఆనాడు కేసీఆర్ ఇచ్చిన కరెంటును కొనసాగించలేకపోతున్నారు, కేసీఆర్ ఇచ్చిన మిషన్ భగీరథ మంచిలను కొనసాగించలేకపోతున్నారు, మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా కొనసాగించే పరిస్థితులు లేరు, మనం ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా ఇవ్వలేకపోతున్నారు. మరి కళ్యాణ లక్ష్మిని ఇచ్చిన పత్తా లేదు ఇప్పటి వరకు, కేసీఆర్ కిట్లు వస్తలేవు, కొత్తగా ఇచ్చిన హామీలు పక్కన పెడితే పాత వాటిని కొనసాగిస్తలేరు, రైతు బంధు చక్కగా ఇవ్వలేకపోయారు. మరి ఆ సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా అన్నిటికి మించి మన బతుకు తెరువు నీళ్లు, నదుల నీళ్లు, ఆ రెండు నదులను కాపాడుకోవాలంటే తప్పకుండా కేసీఆర్ నాయకత్వంలో మనం అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే దయచేసి అక్కడ భువనగిరి పార్లమెంటు పరిధిలో మన క్యామ మల్లేశం గారిని కావచ్చు, కామ మల్లేశ్ యాదవ్ గారిని కావచ్చు, ఇక్కడ మన నల్లగొండలో కంచెల కృష్ణారెడ్డి గారిని కావచ్చు, ఎక్కడైనా సరే కారు గుర్తు మీద ఓటేసి వారిద్దరిని పార్లమెంటుకు పంపిద్దాం, మన జిల్లాను కాపాడుకుందాం, కేసీఆర్ నాయకత్వంలో రక్షణ పొందుదామని చెప్పి జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు.